వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. మార్నింగ్ 6 to మధ్యాహ్నం వరకు అయితే జరుగుతుంది. ఈవినింగ్ వరకు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అయితే మంచి మంచి గీతలైన దూడన మధ్యాహ్నం వరకే సేల్ అయిపోతాయి. ఎవరికైనా కావాలంటే మార్నింగ్ టైమే విజిట్ చేయండి. ఈ వీడియోలో మనము దూడల గురించి కవర్ చేస్తున్నాము. మొత్తం దూడల గురించి ఉంటది. ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం మార్కెట్ అయితే తిరిగి చూద్దాం. మనం ఎంత క్వాంటిటీలో దూడలు వచ్చినాయి, ఏ క్వాలిటీ దూడలు ఉన్నాయి, దాని తర్వాత రేటు తెలుసుకుందాం. మార్నింగ్ టైం వీడియో తీస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరు కొనలేదు. కొన్నట్టయితే మనం అడిగి తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా చెప్తారంటే అది అమ్మేవాళ్ళు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మార్కెట్ తిరిగేసి వద్దాం ఒకసారి. ఎంత క్వాంటిటీలో ఉన్నాయి దూడలు, అయితే ఎన్ని దూడలు ఉన్నాయి, ఏ క్వాలిటీలో ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయని తెలుసుకుందాం ఫస్ట్ అయితే. దాని తర్వాత రేట్ గురించి తెలుసుకుందాం. ఒకసారి అయితే దూడలు చూడండి. ఈ లాస్ట్ ఈ సైడే దూడలు ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి చూసుకుంటా ఒక్కొక్కసారి మొత్తం దూడలు ఒక్కొక్క దూడని చూపిస్తాను. స్లోగా చూడొచ్చు. మొత్తం దూడలు అయితే చూడండి, స్లోగానే చూపిస్తాను. వీళ్ళైతే ఒక దూడ అమ్మారంట. ఈ దూడ అనేది 34,000కి అయితే సేల్ అయిపోయింది. ఒకటే అమ్మారు వీళ్ళైతే. ఫస్ట్ మార్కెట్ లో అయితే సేల్ అయిపోయిన దూడ ఇది ఒకటే. ఈ మధ్యలో ఇది ఈ దూడ 34,000కి అయితే సేల్ అయిపోయింది. ఇవన్నీ దూడలే. ఇవి మినిమం 2 సంవత్సరాల పైన ఉన్న దూడలే ఉంటాయి. ఇవి బేరం నడుస్తుంది. ఇంతకైతే చూద్దాం. ఏం చెప్తారు అన్న? డ్రైవర్ అన్నా అమ్మేటోళ్ళు చెప్పాలి కానీ బండి నడిపించడం ఏం చెప్తే బాగుంటది. ఓకే, సరే ఎన్ని తెచ్చారు అన్న? మీ బండి ఎన్ని తెచ్చారు? 5 పడ్డాలా? 5 పడ్డలు అయితే తెచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండకి వెళ్ళి వచ్చారు. యూట్యూబ్ లో ఒకవేళ వీడియో అదే ఎక్కువ అవుతే మినిమం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వీడియో అయిందంటే part 1 part 2 గా వస్తుంది. సో చూడొచ్చు మీరు. ఎవరు చెప్పినారు? నువ్వు తీసుకోపోయినా 50,000 ఎవరు చెప్పినారు? ఎవరు సెట్? నువ్వు ఎక్కడ किचन से लग गया रे भाई, तू किचन से लग गया बोल के ठीक है। और
ఈ పడ్డాలు చూడ చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి 4 చూస్తున్నారు కదా, దీనిలో ఒకటి వచ్చేసి ఈ మధ్యలో ఉన్నదేమో 12,000 ఒకటి తీసుకున్నారు, మిగతా అయితే 22,000కి 3 తీసుకున్నారు. ఈ మినిమం సంవత్సరం పైనే ఉంటాయి ఇవి. కొంచెం కండిషన్ తక్కువ ఉండడం వల్ల 22,000కి 3 తీసుకున్నారు. ఒకటి ఫస్ట్ వన్, ఇది ఒకటి, ఇవి 2, 3 కలిపి 22,000కి, ఇది ఒకటి 12,000కి తీసుకున్నారు. అన్ని రీజనబుల్ ప్రైస్ లో పడ్డాయి. ఎలా పడ్డాయి ఒకసారి కామెంట్ అయితే చేయండి. 3 అయితే 22, ఒకటి 12,000కి తీసుకున్నారు. సంవత్సరం పైన ఉంటాయి దూడలు. అన్ని 4 కూడా ఫీమేల్ కాఫే ఇది. అన్న ఎంత తీసుకున్నారు? 3 కలిపి 22, ఒకటి 12,000. 12,000. ఓకే, పేరు మీది? నా పేరు అబ్దుల్ హకీం, కాజీపల్లి, జిన్నారం మండల్. ఓకే అన్న. మరి ఉన్నాయి గేదెలు ఉన్నాయి, ఇంకా గేదెలు నడపనికి తీసుకెళ్తున్నాం. దాంతో పాటు ఏమే పని? ఇక్కడ మార్కెట్ లో పొంగునూరు కూడా సేల్ చేస్తున్నారు. ఇది బ్లాక్ అయితే మేల్, ఇది 110 చెప్తున్నారు. ఈ 2 ఫీమేల్ పేరు ఇస్తారంట, జత ఇస్తారంట. 2,20,000 అయితే చెప్తున్నారు ఇవి. ఈ తెల్లవి 2,20,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక మార్కెట్ లో అయితే దూడలు వస్తుంటా ఉన్నాయి, దూడలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సల్మాన్ భాయ్ కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి అన్న. మన వన్ క్లిప్ ఛానల్ సల్మాన్ భాయ్. రైతు మిత్రులకి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ వస్తాయి. ఈ రోజు అయితే 3 దూడలు వచ్చినాయి అన్న, జాఫరాబాద్. దీని మదర్ మిల్క్ 22, ఇది 20, ఇది 20. మొత్తం 3 తెచ్చారా? 3 తెచ్చిన, పెద్ద డైరీ నుంచి. ఓకే, రేట్ ఏమని చెప్తారా అన్న? రేట్ 45 ఈచ్ వన్. 120 చెప్తున్నాం, 3 కలిపి 120. ఓకే అన్న, 3 తెచ్చిరా అన్న? 3 గేదెలు ఇట్లా లే 3. అయితే ఇంకోటన్నా, సల్మాన్ భాయ్ నాకు ఒక హెల్ప్ చేయి. ఇప్పుడు దోమల గురించి నేను బర్రెలు దుడ్డలు కొంటలేను, మళ్ళా కొంట ఒక 3 నెలల తర్వాత మళ్ళా కొంట. జర ఏంటంటే మన కస్టమర్లకి ఎవరికైనా బర్రెలు దూడలు కావాలనుకుంటే బర్రెకి 1000 రూపాయలు, దూడకి 500 తీసుకుంటా. ఎవరికైనా కావాలంటే నా నంబర్ తీసుకోండి, 9502432896. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అందరు చేసుకోండి సల్మాన్ భాయ్ ఛానల్, వన్ క్లిక్ ఛానల్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. దూడలను అయితే బయట ఇప్పి చూద్దాం మనం, ఏ సైజ్ లో ఉన్నాయి. అన్న నెంబర్ కూడా మెన్షన్ చేసిన, దూడలు కావాలంటే అన్నకు ఫోన్ చేయవచ్చు మీరు. మొత్తం 3 దూడలు అయితే తెచ్చిరంట అన్న. మూడు అయితే 120 లెక్క ఇస్తా అంటున్నారు. ఒకటి 45, సపరేట్ అయితే 45. ఓకే, ఇవైతే రవాణా దూడలు అయితే మనం బయటికి చూపించడం జరిగింది. అన్న అయితే ఒకటే దూడ ఇప్పించారు బయటికి, మిగతా ఇక్కడ చూసుకోవచ్చు దూడలు అయితే. ఇక్కడ బూరి కూడా ఉన్నాయి.
వేరే వాళ్ళ ఈ దూడలు ఇవి. ఇక్కడ పూరి దూడలు కూడా ఉన్నాయి. వన్ సైడ్ ఇప్పటిదాకా చూపించిన అంత దూడలంతా వన్ సైడ్. ఇంకో సైడ్ నుంచి అయితే మనం చూసుకుంటూ వెళ్తాం. మనం ఒకసారి దూడలు అయితే ఒకసారి దూడల వీడియో అయిపోయిందంటే మనం గేదెల వీడియోకి వెళ్దాం. ఆవులు మార్కెట్ లో అయితే వస్తాయి, తక్కువ వస్తాయి, ఒక 10-15 వస్తాయి, చాలా ఎక్కువ అయిపోయాయి మార్కెట్ లో. ఇవైతే ఇక్కడ చూసుకుంటున్నాగా ఈ మార్కెట్ లో ఇవి ఆవులు ఒక కాఫ్ అయితే వచ్చింది మార్కెట్ లో. అంటే హీఫర్ ఒకటి చాలా బాగుంది. హీఫర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది చూస్తున్నా చాలా బాగుంది హీఫర్. ఇది తరపు ఇలాంటివి తీసుకోండి, మంచి మిల్క్ కార్డ్స్ వెళ్తాయి, మంచి ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటది. మినిమం ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం కి ఒక 6-7 లీటర్స్ పర్ టైం కి ఇవ్వచ్చు. రోజు మీద 12-13 లీటర్లు ఇస్తాయి ఇలాంటి బ్రీడ్ అయితే. తీసుకుంటే ఇలాంటి దూడలు తీసుకోండి, చాలా బాగుంటాయి. మనకి మార్కెట్ లో దూడలకు వెళ్ళిపోదాం. ఇక ఇది వచ్చేసి బుల్. ఇది